మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 394. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వసుధార విరాస్తో మాట్లాడుతున్నా కూడా విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఇంకా అక్కడ ఉండడం కరెక్ట్ కాదని, ఫంక్షన్ దగ్గరికి వెళ్తే బాగుంటుందని వసుధార ఒక అడుగు ముందుకు వేయగానే తనని వెళ్ళనివ్వకుండా వెనుక నుండి విరాస్ వసుధార చేతిని పట్టుకుంటాడు. విరాస్ సడన్గా తన చేతిని పట్టుకోగానే వసు హార్ట్బీట్ ఒక్కసారిగా రేస్ అవుతుంది. భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని అలాగే నుంచుని ఉండిపోతుంది. విరాస్ వసుధార చేతిని వదిలేసి తన ముందుకు వచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా వసుధార వైపు చూస్తూ ఉంటాడు. తను గట్టిగా కళ్ళు మూసుకుని శ్వాస కూడా స్పీడ్గా తీసుకోవడం గమనించి ఏమైంది ఈ అమ్మాయికి అని మనసులో అనుకుంటూ, హలో ఏమైంది, ఎందుకలా బొమ్మలాగా నుంచుని కళ్ళు మూసుకున్నావు అన్న విరాస్ వాయిస్కి టక్కున కళ్ళు తెరిచి ఎదురుగా చూడగానే విరాస్ తన వైపే సూటిగా చూస్తూ ఉండడం చూసి వెంటనే తల దించేసి, మీకు నాపై కోపం వచ్చిందని అర్థమవుతుంది, మీకు చెప్పకుండా రావడం తప్పే, కానీ మీరు కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిసే నేను వచ్చాను అని అంటుండే, అవునా నేను వస్తున్నానని నీకెవరు చెప్పారు అని విరాస్ అర్థం కాక అడుగుతాడు. అది విక్రమాదిత్య సార్ చెప్పారు, నేను రావడానికి ఇబ్బంది పడుతుంటే వైష్ణవి మేడం మీరు ఇక్కడే ఉంటారని భయపడద్దని చెప్పారని వస్తారా చెప్పగానే, అవునా సరే వదిలేసే, అక్కడ ఫంక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, వెళ్దాం పదా అని చెప్పి వసుధార చేతిని పట్టుకుని ముందుకు నడుస్తాడు విరాస్. వసుధార మాత్రం షాక్గా విరాస్ చేతిలో ఉన్న తన చేతిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. చూసింది చాలు, ఇది నీకు కొత్త ప్లేస్, మళ్ళీ నీకు తెలియకుండా ఎక్కడికన్నా వెళ్ళావనుకో నిన్ను వెతకడం చాలా కష్టం, మొబైల్ బ్యాగ్లోనే ఉందా అని అడుగుతాడు. ఉంది అని నెమ్మదిగా చెబుతుంది. సరే ఫంక్షన్ నుండి ఎక్కడికి వెళ్ళకు, అర్థమైందా, మొబైల్ సైలెంట్లో ఉంటే తీసేసే, సరేనా అని చెప్పగానే తనపై అంత కేరింగ్ చూపిస్తున్న విరాస్ని అలాగే చూస్తూ తన వెంట అడుగులు వేస్తూ ఉంటుంది వసుధార. దూరం నుండి విక్రమ్, వైష్ణవి వసుధార చేతిని పట్టుకుని వస్తున్న విరాస్ వైపు చూస్తూ ఉంటారు. అటు చూడు విక్కీ, విరాస్ వసుధారని తీసుకువస్తున్నాడు అని అంటుంటే, అవును మన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టే ఉంది, చూద్దాం విరాస్ మనసులో అసలేముందో నెమ్మదిగా ఈ పెళ్ళి అయ్యేలోగా తెలుసుకోవాలి అని చెప్పగానే, అయితే ఈ పెళ్ళి అయ్యే వరకు వసుధార ఇక్కడే ఉండేటట్టు చేయాలి అని అంటుంది వైష్ణవి. సరే వైషు, ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలనేది చూద్దాం, ఇంకా నువ్వు వెళ్ళు, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పగానే వైష్ణవి ఒక అడుగు ముందుకు వేసి, వసుధార వస్తుంది కదా తనని తీసుకుని వెళ్తానులే అని అంటుంది. ఇంతలో అక్కడికి విరాస్ వసుధారని తీసుకుని రాగానే దూరంగా కనిపిస్తున్న విక్రమ్ వైష్ణవిని చూసి వసుధార చేతిని వదిలేస్తాడు. కానీ అప్పటికే వాళ్ళు చూశారని విరాస్కి తెలియదు. విక్రమ్ దగ్గరికి రాగానే వైష్ణవి వసుధారతో మాట్లాడదామని ఒక అడుగు ముందుకు వేయగానే ఇంతలో వెనుక నుండి సావిత్రి గారు వచ్చి వైష్ణవికి ఏదో పని చెప్పగానే ఇంకా వైష్ణవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విక్రమ్ వసుధారని చూసి, వసుధార అక్కడికి వెళ్ళు, ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, వైష్ణవి చిన్న పని మీద వెళ్ళింది అని చెప్పగానే వసుధారకి భయంగా అనిపిస్తుంది. తను ఎప్పుడు కూడా ఎవరింటికి వెళ్ళలేదు, తనకంటూ రిలేటివ్స్ లేరు, ఫ్రెండ్స్ కూడా ఉన్నది ఒక నీరజ మాత్రమే, ఎప్పుడు కూడా తన ఫంక్షన్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్ చూస్తుంటే అక్కడ చాలామంది ఉండడం వలన తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. తన ఫేస్లో కనిపిస్తున్న భయానికి విరాస్ వసుధార వైపు చూసి చిన్నగా తన చేతిని ప్రెస్ చేయగానే వసుధార వెంటనే విరాస్ వైపు చూస్తుంది. విక్రమ్కి వసుధార ఇబ్బంది పడుతుందని అర్థమవగానే తను అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళి ప్రియాని తీసుకుని వస్తాడు. ఇంతలో వసుధార విరాస్ వైపు చూస్తూ, నేను ఎక్కడికి వెళ్ళలేదు విరాస్, ఇక్కడ ఇంతమంది అని అంటుంటే ఇక్కడ నేను ఉన్నాను కదా వస్తారా, ఇంకెందుకు ఇబ్బంది అని అంటాడు. అందుకే కదా సార్ నేను ఇక్కడికి వచ్చింది, లేకపోతే ఇలాంటి ఫంక్షన్స్కి నేను అస్సలు రాను,
నాకు నిజంగా చాలా భయం తెలుసా అని అమాయకంగా అంటున్న వస్తార వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ, నువ్వేమీ భయపడకు, నేను ఇక్కడే ఉంటాను సరేనా అని అనగానే, నిజంగానా? ప్లీజ్ ఈ ఫంక్షన్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండండి, నాకు నిజంగా చాలా భయంగా ఉంది అని చెప్పగానే, తప్పకుండా అని అంటాడు విరాజ్. ఇంతలో అక్కడికి విక్రమ్ ప్రియాని తీసుకుని వచ్చి, ప్రియా చెప్పాను కదా తిని వసుధార నాకు బాగా కావలసిన అమ్మాయి, తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పగానే, ఓకే అన్నయ్య అని చెప్పి వసుధార దగ్గరికి వచ్చి, వసుధార అని వసుధార చేతిని పట్టుకుంటుంది ప్రియా. వసుధార వెంటనే విరాజ్ వైపు భయంగా చూడగానే విరాజ్ చిన్నగా కళ్ళార్పుతాడు. ఇంకా విరాజ్ని చూస్తూ అక్కడి నుండి ప్రియాతో కలిసి స్టేజ్ దగ్గరికి వెళ్తుంది. ఇంతలో వైష్ణవి వచ్చి, వస్తారా ఎక్కడ వెక్కి అని అడుగుతుంటే ప్రియాతో వెళ్ళింది, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పగానే వైష్ణవి ఒకసారి విరాజ్ వైపు చూసి తనతో మాట్లాడదామని ఒక అడుగు ముందుకు వేయగానే విరాజ్ తన వైపే వస్తున్న వైష్ణవిని చూసి వెంటనే తన బ్లూటూత్ ఆన్ చేసి ఫోన్ రాకపోయినా హలో అని చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు. వెళ్తున్న విరాజ్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది వైష్ణవి. ఎందుకు విరాజ్, నిన్నటి నుండి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని మనసులో అనుకుంటే విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి తన భుజం చుట్టూ చేతిని వేసి, వైషు అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను, ప్లీజ్ నువ్వు ఇలా డల్ అవ్వకు, అమృత దగ్గరికి వెళ్ళు అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ వైపు చూసి చిన్నగా తల ఊపి అక్కడి నుండి అమృత దగ్గరికి వెళుతుంది. అందరూ ఎల్లో కలర్ డ్రెస్సెస్లో ఒక్కొక్కరు దేవకన్యలాగా మెరిసిపోతూ ఉన్నారు. అమృతని చైర్లో కూర్చోబెట్టి మిగతా అందరూ అమృత చుట్టూ చేరుతారు. ప్రతి ఒక్కరూ తమ చేతులతో పసుపును తీసుకుని అమృతకి రాయడానికి రెడీగా ఉన్నారు. ముందుగా అమృత మదరైన సావిత్రి గారు పసుపు తీసుకుని అమృత చేతులకి చెంపలకి చిన్నగా రాసి అమృత నుదుటిన ముద్దు పెట్టుకుని, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తల్లి అని అంటారు. దానికి అమృత చిన్నగా నవ్వుతుంది. తర్వాత రాజేశ్వరి గారు, అలా వైష్ణవి, ప్రియ, మిగతా రిలేటివ్స్ అందరూ కూడా అమృతకి పసుపు రాసే పనిలో పడతారు. మరోపక్క రిత్విక్కి కూడా రిత్విక్ అమ్మగారు అయిన విమలా గారు ముందుగా పసుపు రాయగా, తర్వాత అరుణ్ గుప్తా, ఇలా మిగిలిన వాళ్ళు కూడా రిత్విక్కి పసుపు రాయడంలో బిజీగా ఉంటారు. ఒక పక్క లేడీస్ అందరూ అమృతని ఆట పట్టిస్తూ ఉంటే మరొక పక్క రిత్విక్ వాళ్ళ రిలేటివ్స్ కూడా రిత్విక్కి పసుపు రాస్తూ తనని ఆట పట్టిస్తూ ఉంటారు. విరాజ్ మళ్ళీ నార్మల్ అయ్యి విక్రమ్ ఉన్న దగ్గరికి వచ్చి చూడగా అప్పటికి వైష్ణవి అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. విరాజ్ ఒకసారి స్టేజ్ దగ్గర ఉన్న వైష్ణవి వైపు చూస్తాడు. నవ్వుతూ అమృతతో ఏదో మాట్లాడుతూ తనతో అల్లరి చేస్తూ ఉంటే కొన్ని క్షణాలు వైష్ణవిని చూస్తూ ఉంటాడు విరాజ్. అదే సమయంలో వైష్ణవి కూడా పక్కకు తిరిగి చూసేసరికి విరాజ్ తననే చూస్తూ ఉండడం చూసి ఏంటని కళ్ళెగరేస్తుంది. వెంటనే విరాజ్ తన ఫేస్ని పక్కకు తిప్పేసుకుని మొబైల్ చూస్తూ ఉంటాడు. వైష్ణవి చిన్నగా నవ్వుకుని మళ్ళీ బిజీ అయిపోతుంది. విక్రమ్ ఎక్కడ ఎటువంటి మిస్టేక్ జరగకుండా అటు ఇటు మొత్తం చెక్ చేస్తూ ఒక పక్క వైష్ణవిని చూస్తూ ఉంటాడు. విరాజ్ మళ్ళీ స్టేజ్ వైపుకి చూడగా వైష్ణవి బిజీగా ఉండడం చూసి ఐఎమ్ సారీ వైషు అని మనసులో బాధగా అనుకుని మరో పక్కకి చూడగా వసుధార నవ్వుతూ ప్రియాతో మాట్లాడుతూ ఉంటుంది. దూరం నుంచి విరాజ్ వసుధారని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఒక వ్యక్తి స్పీడ్గా వచ్చి విక్రమ్ని హక్ చేసుకుని హాయ్ విక్రమ్ అని అనగానే నువ్వెప్పుడు వచ్చావరా అని నవ్వుతూ అంటాడు విక్రమ్. మరి వచ్చిన వ్యక్తి ఎవరో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.